శివ అనే ఒక అబ్బాయి పట్నం నుంచి రావడంతో ఆలస్యమయ్యింది. తన వస్తూ మటన్ కొట్టించుకున్న పచ్చి మాంసం బ్యాగ్లో పెట్టుకుని సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. అలా వచ్చాడో లేదో మడిపెల్లా అని ఊరిలోకి వచ్చాడు. ఆ ఊరిలో అక్కడ దగ్గరలో ఎర్ర కాలువ అని ఒక కాలువ ఉంది. అక్కడికి ఎవరు పగటాలు వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది ఆ గ్రామస్తులకి. అలాంటిది శివ ధైర్యం చేసి ఆ వంతెన వద్దకి సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడే ఎదురుగుండా ఒక అందమైన అమ్మాయి పెళ్లి బట్టలతో సైకిల్ ఆపింది. శివ కూడా ఏమిటి అని అడిగాడు. ఆమె ఇలాగని చెప్పింది, మాది పక్కూరులో దిగిపోతా, నాకు సాయం చేయండి అనగా శివ కూడా తన్ని సైకిల్ ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిసి అలా వెళ్తున్నారు. ఆ వంతెన దాటకుండానే వంతెన పైన సైకిల్ ఆగిపోయింది. ఏంటని చూడగా సైకిల్ చైన్ తెగిపోయింది. శివ సైకిల్ చైన్ పెడుతుండగా ఆమె ఇలాగని చెప్పింది శివతో, నీ బ్యాగ్లో మటన్ పచ్చి వాసన నన్ను ఆకట్టుకుంటుంది అని చెప్పక శివ భయంతో ఒక్కసారిగా ఆమె పాదాలు చూశాడు. ఆమెకి పాదాలు లేవని గుర్తించాడు. ఆమెను చూడగా ఆమె భయంకరమైన రూపంతో ఆ కాలువ వంతెనపై నుంచుంది. అంతే. ఇది చూసిన శివ భయంతో అక్కడి నుంచి పరిగెట్టాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ తర్వాత రోజు శివ అక్కడే కాలువ వద్ద చనిపోయి ఉన్నాడు. ఊరి గ్రామస్తులందరూ చుట్టుముట్టగా వాళ్ళ తల్లిదండ్రులు రాగా ఆ దెయ్యం క్రూరంగా శివను చంపేసింది. ఆ కాలువ వద్దకు ఎవరన్నా వెళ్తే ఆకలితో చంపేస్తుంది. అలాంటి శివ తన నోరూరించే పచ్చి మాంసం తీసుకుని వెళ్ళాడు. అంతే, శివ చనిపోయాడు. ఇలాంటి మిమ్మల్ని భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. దెయ్యాలు పచ్చి మాంసం తింటాయో లేదో కామెంట్ చేయండి.